లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఫలితాలలో హస్తం పార్టీ హవా కొనసాగింది. దాదాపు మెజార్టీ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. కొన్ని స్థానాలలో బీఆర్ఎస్ కూడా విజయ కేతనం ఎగరవేసింది. అయితే కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒక హై డ్రామా నెలకొంది. ఎందుకంటే 66 సీట్లకు జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ కూడా ఒక రసవత్తరంగా కొనసాగింది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మాత్రం ఇక్కడ ఏ పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో అని ఇటు ప్రజలలో ఇటు పార్టీలు కార్యకర్తల మధ్య ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఎందుకంటే నిన్న జరిగిన కౌంటింగ్లో 66 సీట్లకు సంబంధించి 30 సీట్లను బీజేపీ గెలుచుకుంది, 13 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది, 9 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 9 మంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి 2 వ్యక్తులు, అదేవిధంగా ఎంఐఎం నుండి 3 అభ్యర్థులు విజయాన్ని సాధించారు. కానీ మేయర్ పీఠం కావాలంటే ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మాత్రం ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులే కీలకం కానున్నారు. అయితే ఓటింగ్ జరిగిన తర్వాత కూడా దాదాపు 9 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 4 వ్యక్తులు బండి సంజయ్ సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు. దీంతో వాళ్ళ సంఖ్య 30 నుండి, అంటే మొదటగా 2 జాయిన్ అయ్యారు, తర్వాత 2 జాయిన్ అయ్యారు. మొత్తం వాళ్ళ సంఖ్యాబలాన్ని 34కు చేరుకున్నారు. అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 35 సీట్లు కావాల్సింది. విషయానికి వస్తే ఇక్కడ ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎక్స్ అఫీషియో ఓట్లు ఇక్కడ ఈ కరీంనగర్ మేయర్ స్థానంపై కీలకంగా మారనున్నాయి. మరి ఎక్స్ అఫీషియో ఓట్లు ఎవరివి అంటే అటు బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుండి కవ్వంపల్లి సత్యనారాయణ, అటు బీజేపీ నుండి బండి సంజయ్. అయితే బీజేపీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు మల్క కొమరయ్య, అంజిరెడ్డి కూడా వాళ్ళు ఎక్స్ అఫీషియో ఓట్లుగా వాడుకోవచ్చు. కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఓటు హక్కు అనేది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో లేదు కాబట్టి వాళ్ళ ఓటు అనేది ఈ కార్పొరేషన్లో చెల్లదు. సో బీజేపీకి కేవలం బండి సంజయ్ ఓటు మాత్రమే కీలకం కానుంది. సో స్వతంత్ర అభ్యర్థులతో కలిపితే వాళ్ళకి 34 + 1 35. కానీ ఇక్కడ జరిగే రాజకీయం ఏంటంటే నిన్న రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకనంటే రూలింగ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో పావులు కదుపుతుంది. దానికి నిన్న రాత్రి నుండే కూడా అడుగులు వేస్తూ వస్తుంది. ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులతో సంప్రదింపులు కూడా జరిపారు. దాదాపు నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంది, అంటే మొత్తం కార్పొరేటర్లు కూడా హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, కరీంనగర్ కంచుకోట. సో కరీంనగర్ నుండి మేయర్ స్థానాన్ని పదిలపరచుకోవాలని కాంగ్రెస్ మాత్రం పావులు కదుపుతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. సరే, మరి 34 ఓట్లు బీజేపీకి వెళితే మిగతా ఓట్లు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, మిగతా స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళని కలుపుకుంటే 32 మంది, ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి గంగుల కమలాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, వీళ్ళతో కలిపితే 34 సరి సమానంగా అవుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఇటు బీజేపీలో గెలిచినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులతో కూడా సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది. బేర సారాలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే బీజేపీ నుండి కూడా కొంతమంది కార్పొరేటర్లు ఇటు కాంగ్రెస్లోకి రావడానికి కూడా మార్గం లైన్ క్లియర్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ అందులోకి వెళ్ళి 34 ఉన్న సంఖ్యాబలంలోకి వెళ్ళి ఎవరైనా కనీసం ఒక 4-5 మెంబర్స్ కాంగ్రెస్కు వస్తే, సో ఈ ఎంఐఎం, బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు, సో బీజేపీ నుండి వచ్చే కొంతమంది అభ్యర్థులతో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో దానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తుంది. ఆల్రెడీ బేరసారాలు కూడా జరుగుతున్నాయి. అందరి కార్పొరేటర్లను కూడా హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అక్కడ సంప్రదింపులు కూడా జరుగుతున్నారు. మేయర్ పీఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి అప్పగించవద్దు అనే ఆలోచనలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మిగతా పార్టీ వ్యక్తులు కూడా ఎవరైతే బీఆర్ఎస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు, అదేవిధంగా ఎంఐఎం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఖచ్చితంగా కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం. అయితే ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయంటే రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో బీఆర్ఎస్ కానీ, ఇటు ఎంఐఎం కానీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొన్ని నిధులు తీసుకువచ్చి మా ఏరియాలను డెవలప్ చేసుకోవచ్చు, సో కొన్ని పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం ఈ మిగతా ఎవరైతే గెలిచిన అభ్యర్థులు ఆ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే బీజేపీ నుండి కూడా కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులతో మాత్రం అటు హైకమాండ్ నుండి సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి తరుణంలో కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఇటు హస్తం పార్టీ చేజిక్కించుకుంటుందా, మెజార్టీ స్థానాలు సాధించినటువంటి బీజేపీ పార్టీ దక్కించుకుంటుందా అనేది మాత్రం కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. టు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు కలిసి గుంట నక్కల్లా మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవద్దని గుంట నక్కల్లా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మీ పార్టీలతో ఏమీ కాదు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకుంటాం. మీరు ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా కూడా మేయర్ పీఠాన్ని మేమే దక్కించుకుంటామని కూడా ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలపడం జరుగుతుంది. కానీ హైకమాండ్ నుంచి మాత్రం, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మాత్రం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మేయర్ స్థానాన్ని బీజేపీ పార్టీకి వెళ్ళనివ్వవద్దు, అవసరమైతే మాట ముచ్చట సంప్రదింపులు జరిపి బేరసారాలు జరిపి ఖచ్చితంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో మాట ముచ్చట జరిపి సంప్రదింపులు జరిపి పార్టీలోకి తీసుకొని కరీంనగర్ గడ్డపై హస్తం పార్టీ జెండాను ఎగరవేయాలని ఒక కృత నిశ్చయంతో ఆ పార్టీ వెళ్తున్నట్లు కూడా మనకు సమాచారం. సో మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇప్పుడు బీజేపీ మేయర్ రేసులో కూడా చాలా మంది ఉన్నారు. మరి ఒకవేళ మేయర్ పీఠం వాళ్లకు కాదని వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ అసమ్మతి నెలకొంటుంది. సో అక్కడి నుంచి కొంతమంది అభ్యర్థులు కాంగ్రెస్లో కలిసే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా మరి బీజేపీ హోంశాఖ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎలా డీల్ చేస్తాడు, వాళ్ళతో ఎలా మాట్లాడి ఎలా ఒప్పిస్తాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. కానీ నిన్న రాత్రి నుండి మాత్రం ఇంకా రేపు అంటే ఆదివారం ప్లస్ సోమవారం ఉదయం వరకు మాత్రం మున్సిపల్ ఆఫీస్లో 9 గంటలకు అందరూ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఎవరైతే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో
మెజారిటీ స్థానాలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వారికి మాత్రమే మేయర్ పదవి, ఆ పార్టీకి మాత్రమే మేయర్ పదవి రాబోతుంది. సో మరి బీజేపీ ఈ పోటీలో మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మిగిలిన అభ్యర్థులను అందరినీ కలుపుకొని ఎక్స్ అఫీషియో మెంబర్ ఓట్లతో కలుపుకొని మేయర్ స్థానాన్ని పదిలపరుచుకుంటుందనేది మొత్తానికైతే ఒక హై టెన్షన్ వాతావరణం కరీంనగర్లో నెలకొంటుంది. సో మొత్తానికైతే తెలంగాణలో కరీంనగర్ మేయర్ స్థానంపై ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరి సోమవారం ఉదయం వరకు గెలిచిన అభ్యర్థులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీ మేయర్ స్థానాన్ని పదిలపరుచుకుంటుందో మనం వేచి చూడాల్సిందే.